తెలంగాణ ఉద్యమకారుడు సంగంరెడ్డి పృథ్వీరాజ్ గారు ఉన్నారు నాతో పాటు. భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదని చాలామంది మాట్లాడుతున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పృథ్వీరాజ్ గారు అసలైన తెలంగాణ రాలేదని చెప్పి చాలామంది మాట్లాడుతారు. మీరేం చెప్తారు ఉద్యమకారుడు? సి తెలంగాణ భౌగోళిక తెలంగాణ నిజంగానే వచ్చింది. ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర రాజకీయ వ్యవస్థ నుంచి తెలంగాణలో చేతులలో వచ్చింది. కానీ వచ్చిన తెలంగాణ ఆ ఆంధ్ర తాబేదారులు, వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు, వాళ్ళ కడుగుల మడుగులోకి వాళ్ళ చెప్పులు మూసిన వాళ్ళే అధికారంలోకి వచ్చి ఉన్నారు. కాబట్టి అటువంటి ఆలోచనలే వాళ్ళే ఉన్నారు. ఆ కాంట్రాక్టర్లు అట్లనే ఉన్నారు. ఆ దోపిడి అట్లనే నడుస్తున్నది. తెలంగాణ వచ్చినాక బెల్ట్ షాపులు పోతుంటే బెల్ట్ షాపులు నడుస్తూనే ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా విద్యా వ్యవస్థ మంచిగా మెరుగుపడుతుంది అంటే ఇంకా అధ్వానమైంది. గత 10 ఏళ్ళు జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది. అప్పుడు ప్రభుత్వ బడులు బంద్ అయినాయి, ఇప్పుడు ప్రభుత్వ బడులు బంద్ అయినాయి. ఏ యూనివర్సిటీ కేంద్రంగా ఉద్యమాలు నడిచినాయి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో, అక్కడ కూడా ఎట్లున్న వేకెన్సీస్ అట్లనే పాడైనాయి. కొత్తగా ఇంకా తెలంగాణ కింది దాకా గ్రామాలలో గాంజాయి తాండవం ఆడుతూ ఉన్నది. కార్పొరేటీకరణకి వెళ్ళి బయటపడతాము, వైద్యం కూడా అంత అంటే కనీసం అవి కూడా అందుతలేవు. తెలంగాణలో ఆత్మహత్యలు ఆగుతాయేమో అనుకుంటే ఆత్మహత్యలు అట్లనే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఇంకా కూడా ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకాల్సిన పరిస్థితి వస్తున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత ధర్నా చౌకుల సొంటి ఏమి లేకుండా చేయాలని అనుకున్నాము. కానీ అలా ధర్నా చౌకులలో ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి. అవే సమస్యలు, ఏ సమస్యలు అయితే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జరిగినటువంటి అంశాల మీదనే ఇప్పటికీ కూడా సేమ్ అవే జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. రైతులకు హత్కాడీలు, బేడీలేసు నడుస్తూనే ఉన్నది. విద్యార్థి యువకుల మీద లాఠీల దెబ్బలు నడుస్తూనే ఉన్నాయి. ఎన్కౌంటర్లు అయితేనే ఉన్నాయి. సో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక్కటేంటంటే రాజకీయ మార్పిడి. ఆంధ్రోళ్ళకి వెళ్ళి తెలంగాణలో బయటి దొంగలకి వెళ్ళి ఇంటి దొంగల చేతుల్లో పడ్డది తెలంగాణ. తేడా ఏం లేదా? మార్పు కనపడట్లేదా? పెద్ద తేడా ఏం కనబడతలేదు. నిజంగా చూడాలని కూడా పెద్ద తేడా ఏం లేదు. ఇగో మళ్ళీ ఈ ఇనుప కంచెలు ఎందుకు పోయి నాకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి ఆడదాకా మొత్తం ఇనుప కంచె వచ్చినాక చెప్పిండుగా ఇనుప కంచెలు బంద్ చేస్తాను. ఇంకా మొత్తం అయిపోలే. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? మొత్తం 7 కాడికి పూలారు గిలారు కూడా కనీసం 2:30 అవుతున్నది. అవి ఆ చుట్టుపక్కల డెకరేషన్ కూడా ఉడవిపడేసారు. అంటే ఇదేంటిది? అట్లీస్ట్ ఇది ఒక వారం 10 రోజుల సెలబ్రేషన్ జరగాల్సినటువంటి అంశం కాడ ఈరోజు పెట్టిన కూడా పూల దండల కాడికి వెళ్ళి ఉడబీకి పడేస్తున్నట్టు. వీళ్ళ ఏం కమిట్మెంట్ లెవెల్స్ వీళ్ళ మనసులలా లేదు, ఉట్టిగా బయటికే. ఇప్పుడు ఎందుకు పోయినసారి June 2 నాడు ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర ఫెస్టివల్ లెక్క చేసిరు కదా. ఈవెన్ తెలంగాణ తల్లి పెట్టినప్పుడు కూడా అడ్డమైన ఆంధ్ర పాటలు, చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప పాటల కాడికి వెళ్ళి మొదలు పెడితే ఆ అంటే అమరాపురం, ఈ అంటే ఇచ్చాపురం అనే పాటలు సిగ్గు లేకుండా దాని ముంగట పెట్టిరు కదా. అవి కాదు కదా ఈ ప్రాంతము, ఇక్కడ అస్తిత్వము, ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానము, ఇక్కడ ఉన్నటువంటి పోరాటాలకు సంబంధించినటువంటి సాహిత్యాన్ని బయటికి తీసుకురావాల్సింది, పాడాల్సింది పోయి అటువంటి సాహిత్యం ఇక్కడ మనకు కనబడ్డాయి కదా, మనం చూసినాం కదా. సో వీళ్ళ లోపల కమిట్మెంట్ లెవెల్స్ ఉంటే దాని మీద ప్రాపర్ హోంవర్క్ చేసి పెట్టాలి. జయ జయ హే తెలంగాణ పాటనే ఈ ప్రాంత ప్రజలని, ఈ ప్రాంత మ్యూజిక్ను, ఈ ప్రాంత డప్పును కావచ్చు, దరువును కావచ్చు, డోలును కావచ్చు, అన్నిటినీ అవమానపరిచే విధంగా ఆంధ్ర టైప్ ఆఫ్ మ్యూజిక్, ఆయనకేదో ప్రపంచ అవార్డు వచ్చిందని చెప్పి ఒక ఆంధ్రానితో పెట్టించుడంటేనే ఇక్కడ వాళ్ళకి ఎవరికి లేదా? ఇక్కడ వాళ్ళకి అంటే అంత స్థాహత లేదా? వాళ్ళ దగ్గర అంత క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చేటువంటిది లేదా? అసలు జయ జయ హే తెలంగాణ జనం మొత్తంలో నానింది కదా చెవులల్లా. సో దాన్ని కాడికెళ్ళి కనీసం ఈ ప్రాంతం అస్తిత్వానికి, ఈ ప్రాంత రాష్ట్రీయ గీతానికి కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అతను మ్యూజిక్ కొట్టిండంటే ఇక అది ఎంత అవమానకరంగా అనేది అయితే ఈయన చెప్పాల్సిన అవసరం లేదు. జనం లోపల ఇంతకుముందు చర్చ బాగానే జరిగింది. పార్టీలు రకరకాలుగా ఆవిర్భావ దినోత్సవాలు చేస్తున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ చేస్తుంది, పరేడ్ గ్రౌండ్లో కాంగ్రెస్ చేస్తుంది, బీజేపీ ఆఫీస్లో బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. ఏంటి అర్థం ఉందా ఏమన్నా వీళ్ళు చేసే దాంట్లో? ఈ నాయకులు ఎవరికి అసలు ఈ స్తూపం కాడికి వచ్చి దండం పెట్టే అర్హత కూడా లేదు వీళ్ళు ఎవరికి. ఎందుకంటే ఇప్పుడు పరేడ్ గ్రౌండ్లో చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడు తెలంగాణ వద్దన్నోళ్ళ చేతులలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఆయన తెలుగుదేశంలో ఉండే. అప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి 369 మందిని కాల్చి చంపించినటువంటి, నిర్దాక్షిణ్యంగా యువకుల మీద, విద్యార్థుల మీద కాల్పులు జరిగినటువంటి తెలంగాణ రోడ్లు మొత్తం రక్త తర్పణం చేసిండు వాడు మొత్తం కంప్లీట్గా. ఛాతీల మీద బుల్లెట్ గాయాలు తలిగి చచ్చిపోయినటువంటి వాళ్ళు ఈ వీధుల మీద మొత్తం ఉండే. ఆయన విగ్రహం చుట్టూ ఆ పార్టీ ఆఫీస్ ముంగట్టున్నాడు కాబట్టి అలవాటు వాడి మొక్కుంటూ తిరిగినావు. ఇప్పటి కూడా మొక్కుంటూ తిరుగుతున్నాడు. ఆ విగ్రహం అక్కడనే ఉన్నది. ఆ విగ్రహం అసలు ఇమ్మీడియట్గా ఆ పార్క్ పేరు, ఆ విగ్రహం ఇమ్మీడియట్ తీయాల్సిన అవసరం ఉన్నది. అదే చుట్టూ టీఆర్ఎస్ ఆఫీస్ ఉంటుంది దాని పక్కకే. ఆ టీఆర్ఎస్ ఆఫీస్ వాళ్ళు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంత ముందప్పుడు ముఖ్యమంత్రి కూడా దాని చుట్టూ తిరిగిండు. దాని సైడ్ మాత్రం, దాని దిక్కు మాత్రం పోయేటప్పుడు దండం పెట్టిపోతారేమో కానీ మాకు మాత్రం బాగా అవమానంగా అనిపిస్తుంది. చిన్న రాష్ట్రాలు అన్న తర్వాత అంటే రావాలి వాస్తవం కూడా. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పార్టీ ఆఫీసులు కాదు,
ఈడికొచ్చి చేయాల్సిన అవసరం ఉంది, కానీ వాళ్ళకి మనసులో ఉండదు. ఇప్పుడు మనం చెప్పంగానే వచ్చి దండం పెట్టి పోతారు కావచ్చు, కానీ ఏమంటున్నా అంటే ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడేటువంటి చిహ్నాలను కావచ్చు అన్నింటినీ కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఈ స్తూపం కాడికి వాళ్ళ ఇంట్లో ఎవరు చచ్చిపోలే కదా, కేసీఆర్ ఇంట్లోకి ఎవరు చచ్చిపోలేరు, రేవంత్ ఇంట్లోకి ఎవరు చచ్చిపోయిన వాళ్ళు కాదు కదా, జనం చచ్చిపోయారు కదా, కనీసం లెక్కలు కూడా తీయలే కదా ఇప్పటికి. ఇంకా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత 1200 మంది లెక్కేదిరా నాయన అంటే గత ముఖ్యమంత్రి తీయలేదు అని రేవంత్ రెడ్డి కనిపించిన కాడల్లా మొత్తుకున్నాడు. ఆయనకున్న గొంతంతా పీట కొంచెం కూత గనం లెక్క కూత మస్తు కూతలు కూర్చిండు. ఈయన వచ్చినాక ఇప్పుడు 17-18 నెలలు దాదాపు దగ్గరకు వస్తున్నది. ఇప్పటిదాకా 12 మందిని ఆ వాళ్ళకన్నా ఎక్కువ 12 మందిని కూడా ఐడెంటిఫై చేయలే. ఈ ఒక్కసారి నేను పిలువలే. లాస్ట్ 5-6 ఏళ్ళ నుంచి ఇక్కడ చనిపోయినటువంటి కుటుంబాలు ఎవరెవరికైతే గవర్నమెంట్ నుంచి కనీసం నౌకరీ కావచ్చు, బేసిక్ హెల్త్ కావచ్చు, బేసిక్ విద్య కూడా ఇయ్యనటువంటి కుటుంబాలను ఇక్కడ తీసుకొచ్చి నేను ఈ ఒక్కటేసారి తీసుకురాంది. ఇప్పటివరకు అన్ని సంవత్సరాలు ఇక్కడికి తీసుకొచ్చి 5-6 సంవత్సరాల నుంచి తీసుకొచ్చి పెట్టినాం. వాళ్ళ ఏడుపులు కాదు. ఇప్పుడు మాట్లాడితే సార్ నువ్వు మొత్తుకుంటున్నావు కరెక్టే, కానీ ఇనటోడే ఉన్నాడు సార్, నీ మాటలు ఎవడు ఇంటోడే ఉన్నాడు. మా ఇంటికి అప్పుడు ఎమ్మెల్యేలు ఉండి ఇప్పుడు మంత్రులైన వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి పోయిన వాళ్ళే. మా ఎంబడి కోదండరావాసు ఉంటే ఆయన కూడా మా పిల్లలు చచ్చిపోతే నా మొగడు చచ్చిపోతే వచ్చి శివయాత్రలో పాల్గొన్న వాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం ఎవరు మరి మా కుటుంబాన్ని దిక్కు చూసే పరిస్థితి కూడా లేదని చెప్పని. కొండా సురేఖ కావచ్చు ఆ ప్రాంతంలోకి వచ్చి అప్పుడు చచ్చిపోతే ఆమె కూడా వచ్చి వాళ్ళ ఇంటికి పోయింది. పూలా అని చెప్పని, కుమరాయ అని చెప్పని, గణపూర్ దగ్గర ఇట్లా చాలా మంది ఉన్నారు. కోదండరామ్ సార్ కూడా రాలేదు, పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నా నేను. ఆయన పార్టీ ఆఫీస్లో జెండా ఎగరేసుకొని లేకపోతే దానికి సంబంధించిన నివాళులు అర్పించిండు స్తూపానికి, ఇక్కడికైతే రాలేదు. మరి సార్కి మరి ఎవరైనా మాసంటోళ్ళు తలుగుతారేమో, మరి అరుచుకుంటారని చెప్పని అనుకున్నాడేమో తెలియదు, కానీ వస్తాడు కదా మరి రావాలి. మరి చూద్దాం, సాయంత్రం వరకు చూద్దాం, లేకపోతే అఫీషియల్ ప్రోగ్రాంలలో ఎక్కడైనా బిజీగా ఉన్నాడో. కవితనేమో తెలంగాణకు జాతిపిత కేసీఆర్ అంటుంది. ఎవరు జాతిపితలు ఎవరు? మనం అంటే ఇప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ లేకపోతే కొంతమంది చాలామంది ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, అమరులైన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. ఆయనేమో జాతిపిత అని చెప్తున్నాడు కేసీఆర్. అంటే వాళ్ళ నాయనకు పడవస్తలేదు కదా, ఇద్దరి మధ్యలో పంచాయతీ అవుతుంది కదా, పంచాయతీలో తీసుకొస్తున్న మాట్లాడుతున్నట్టు ఉన్నది ఈ జాతిపిత. దీని మీద ఇంకా తెలంగాణలో విస్తృతంగా చర్చ జరగాలి. అసలు ఎవరు తెలంగాణ, నిజంగా ఎవరు ఐకాన్, ఎవరు ఈ మట్టి గర్వపడేటువంటి స్థాయిలో ఉండాల్సినటువంటి వ్యక్తి, దాని గురించి మొదలే ఇది జరగబోతున్నది, ప్రమాదం జరగబోతున్నది అనే అంశాల కాడికి మొదలు పెడితే సుదీర్ఘంగా ఆ అంశం గురించి ఎవరు కష్టపడ్డారో ఏందో, ఎవరు తాపత్రయపడలేదు దాని మీద ఇంకా విస్తృతమైన చర్చ జరగాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు కూడా నేను దీని మీద చర్చ జరగాలి అంతే. దాని మీద చర్చ జరిగితే బయటకు వస్తాయి. దాని మీద ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా ప్రజల లోపలికి ఇంకా పోవాలి. అన్సంగ్ హీరోస్ ఎవరెవరు ఉన్నారో ఆ అన్సంగ్ హీరోస్ విషయంలో కూడా జనం దగ్గర పోవాలి. పాలిటీషియన్స్ దగ్గర ఉన్నోళ్ళను, వాళ్ళను, లేకపోతే వాళ్ళకి దగ్గర ఉన్నోళ్ళను, చరిత్రలో తప్పుడు చరిత్ర రాసుడు, అబద్ధాల చరిత్ర రాసుడు, వాళ్ళకు నచ్చిన వాళ్ళ పేర్లు పెట్టుకొని పుస్తకాలలో ప్రింట్ చేసుడు, ఇటువంటిది కాదు. దీని మీద ఒక విస్తృతమైన చర్చ జరిగినాడు. ఇది బయటకు వస్తుంది. బరాబర్ తన్నుకుంటా విత్తనం ఎట్లయితే వడ్ల గింజ భూమి లోపల ఎట్లయితే ఉండి తన్నుకొని బయటికి ఎట్లయితే వస్తుందో అట్లా నిజమైన చరిత్ర కూడా తెలంగాణలో ఇప్పుడు వస్తుంది. ఆ చర్చ కూడా జరుగుతూ ఉన్నది బయట. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఇక్కడ ఎట్లాంటి పాలన మారట్లేదు. మీరు ఉద్యమకారుడిగా ఏం మారాలనుకుంటారు? తెలంగాణలో ఏం కావాలి? ఇంకా బంగారు తెలంగాణ చేసినామని చెప్పి గత పాలకులు చెప్పారు. ఇప్పుడు ఇంకా బంగారం చేస్తామని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఉద్యమకారుడిగా మీరేం చెప్పదలుచుకున్నారు? నాయకుల ఇండ్లకు నడుములకు వడ్యాలాలు, నెత్తికి బంగారు కిరీటాలు, డైమండ్ నెక్లెస్లు వేస్తే తెలంగాణ బంగారు తెలంగాణ కాదు. ఇక్కడ జీవన విధానం, జీవన శైలి, ఇక్కడ రావాల్సినటువంటి ఉద్యోగాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పేదరికం పోవాలి, ఆత్మగౌరవంతో బతకాలి, ఎన్కౌంటర్ లేనటువంటి తెలంగాణ కావాలి. ఇక్కడ ఓటు నమ్ముకునే వ్యవస్థ వచ్చేటువంటి నీతివంతమైనటువంటి ఆ పరిస్థితులు తీసుకొచ్చేటువంటి వాతావరణం తీసుకొచ్చినాడే అది నిజమైన తెలంగాణ జరుగుతుంది. ఇప్పటికీ ఇంకా చదువుకున్నోళ్ళకు ఉద్యోగం లేక కన్నుల్లో కష్టాలు కళ్ళతో చూడక ఉరివోసుకుంటున్నదో తెలంగాణ ఊరెళ్ళిపోతున్నదో అని ఆ ఉరివోసుకుంటున్న తెలంగాణ కాడికెళ్ళి వలసల బతుకులు కూడా మొత్తం ఆగినాడు నిజమైన తెలంగాణ. ఇక్కడ నిజంగా చదువుకున్న వాళ్ళకు, పీజీలు చదివేటోళ్ళు, పిహెచ్డీలు చేసేటోళ్ళు రోడ్ల మీద కూరగాయలు అమ్ముతున్నారు. మొన్న ఒక ఆఫీస్ పోతే ఎంఏ ఎంఫిల్ చేసిండు, 8,000 జీతంతో గవర్నమెంట్ ఆఫీస్లో డైలీ వేజెస్ కింద కొందరు, అవుట్సోర్సింగ్ కింద కొందరు ఇట్లా నౌకర్లు చేసుకుంటూ 25 ఏళ్ళకెళ్ళి అట్లా నౌకర్లు చేసుకుంటా ఉన్నారు. ఆ వ్యవస్థ మొత్తం పోవాలి. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా సేమ్ అదే వ్యవస్థ కంటిన్యూ అవుతా ఉన్నది. అటువంటిది అంతా పోయినాడు. ఇక్కడ రైతులకు కూడా వాళ్ళు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చి ఇవాళ నకిలీ విత్తనాలు కనుక లేకుండా ఉండే సిచ్యువేషన్స్ కనుక ఉంటే అప్పుడు ఏమైనా నిజంగా కూడా ఈ ప్రాంతం నిజంగా ఆత్మగౌరవంతో బతుకుతున్నది తెలంగాణని. ఆ మార్పులు జరగాల్సిన అవసరం లేదు. పేదలకు ఇవాళ చచ్చిపోతే శవాలకు దానం చేసేటువంటి పరిస్థితి కూడా లేదు గ్రామీణ ప్రాంతాలలో చాలా కుటుంబాలలో. ఆ సిచ్యువేషన్ అది చాలా అవమానకరమైన పరిస్థితి. వీటన్నిటినీ కాకుండా ఉండేటువంటిది కనుక ఆ సమాజం కనుక వచ్చినాడే నిజమైన తెలంగాణ వచ్చినట్టు.